అందరికీ నమస్కారం. ఇండియన్ మనీ తెలుగు ఛానల్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నేను మీ కౌశిక్. ఈరోజు ఈ వీడియోలో బెస్ట్ అయిన లార్జ్ క్యాప్ ఫండ్స్ని కొన్ని సజెస్ట్ చేయబోతున్నాం మీకు. అంటే కేవలం ఇది మా రీసెర్చ్ ప్రకారం ఇవి బెస్ట్ అని తేలింది. మీరు కూడా ఇన్వెస్ట్ చేసుకునే ముందు ప్రాపర్గా రీసెర్చ్ చేసిన తర్వాతే ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా చాలా ముఖ్యం. లార్జ్ క్యాప్ ఫండ్స్ అంటే ఏంటండి? ఫర్ ఎగ్జాంపుల్ మనం లార్జ్ క్యాప్ ఫండ్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆ ఫండ్ మేనేజర్ ఏం చేస్తారంటే 80% ఆఫ్ ది అమౌంట్ని లార్జ్ క్యాప్ స్టాక్స్లో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాడు. మిగిలిన 20% అతని ఇష్టం. డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటాడా, బ్యాలెన్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటాడా, అతని ఇష్టం అనమాట. సో లార్జ్ క్యాప్ స్టాక్స్ అంటే ఏమున్నాయండి? ఎక్కువగా రిలయన్స్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ ఎక్సెట్రా ఇలాంటి కంపెనీస్ యొక్క స్టాక్స్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తాడు అనమాట. సో ఆ బెస్ట్ అయిన ఫండ్స్ ఏంటో తెలియాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వన్ ఏంటంటే యాక్సిస్ బ్లూ చిప్ ఫండ్. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అయిన ఫండ్ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా నేను ఇప్పుడు ఏమేం ఫండ్స్ గురించి చెప్తున్నానో అవన్నీ డైరెక్ట్ అండ్ గ్రోత్ అనే విషయం మర్చిపోద్దు. ఇంకా ఈ యాక్సిస్ బ్లూ చిప్ ఫండ్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీనిలో మనలాగా ఎవరెవరు ఇన్వెస్ట్ చేస్తున్నారో మనం ఇన్వెస్ట్ చేస్తున్న డబ్బుని మొత్తం అన్నింటినీ పూల్ చేసి ఫండ్ మేనేజర్ ఏం చేస్తారంటే ఈక్విటీ మార్కెట్లో ఉన్నటువంటి లార్జ్ క్యాప్ స్టాక్స్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాడనమాట. ఆ స్టాక్స్ మేబీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు, టీసీఎస్ కావచ్చు, బజాజ్ ఫైనాన్స్ కావచ్చు, రిలయన్స్ ఇండస్ట్రీస్ కావచ్చు, ఇలాంటి స్టాక్స్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా ఈ ఫండ్ మేనేజర్ పేరు ఏంటంటే శ్రేయాస్ దివాల్కర్ అనమాట. గుర్తుపెట్టుకోండి. అతని యొక్క ప్రొఫైల్ని చెక్ చేయండి, అతనికి ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో ఇవన్నీ చెక్ చేసిన తర్వాతే ఇన్వెస్ట్ చేయండి. అదేవిధంగా రిటర్న్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ ఫండ్లో ఎవరెవరైతే పెట్టుబడి పెట్టారో వాళ్ళకి లాస్ట్ 6 మంత్స్కి గాను 26.63% రిటర్న్ వచ్చింది. 26.63% రిటర్న్ వచ్చింది లాస్ట్ 6 మంత్స్కి గాను. అదే లాస్ట్ 1 ఇయర్ గాను చూసుకున్నట్లయితే 19.36%. అదే లాస్ట్ 5 ఇయర్స్ నుండి చూసుకున్నట్లయితే 17.42% రిటర్న్ వచ్చింది. నేను ఇప్పుడు ఏమైతే చెప్పానో అవన్నీ పాస్ట్లో వచ్చిన రిటర్న్స్. ఫ్యూచర్లో ఇంతే వస్తాయి అంటే చెప్పలేం. మార్కెట్ ఫాల్ అయిందనుకోండి ఇంత రాదు, మార్కెట్ బాగా రైజ్ అయిందనుకోండి ఇంకా ఎక్కువ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. గమనించుకోండి. అంతేకాకుండా ఎక్స్పెన్స్ రేషియో చూసుకున్నట్లయితే ఈ ఫండ్లో 0.51% ఉంది యాజ్ ఆన్ December 31st, 2020. అసలు ఎక్స్పెన్స్ రేషియో అంటే ఏంటంటే కాస్త కమిషన్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళు మన ఫండ్ని మేనేజ్ చేస్తున్నారు కదా మన డబ్బుని, అందుకని చెప్పి కాస్త కమిషన్ తీసుకుంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బాగా ప్రాఫిట్స్ వచ్చినాయనుకోండి, ఆ లాభాల నుండి 0.51% వాళ్ళు తీసుకుంటారనమాట. గమనించండి. అంతేకాకుండా ఈ ఫండ్ యొక్క ఏయుఎం అనగా ఎసెట్ అండర్ మేనేజ్మెంట్ చూసుకున్నట్లయితే 22,517 crores. అంటే ప్రెజెంట్ యాజ్ ఆన్ 31st, 2020 గాను ఈ ఫండ్లో ఇంత డబ్బు పెట్టుబడి పెట్టారు. మీరు, నేను, వేరే వాళ్ళు అందరూ కలిపి ఏకంగా 22,517 కోట్లు పెట్టుబడి పెట్టారనమాట. దానినే ఏయుఎం అంటాం. గమనించండి. అంతేకాకుండా దీనికి రేటింగ్ కూడా ఉన్నాయి. క్రిసల్ వాళ్ళు కావచ్చు, వాల్యూ రీసెర్చ్ వాళ్ళు కావచ్చు, ఈ ఫండ్కి ఏకంగా 5 స్టార్ రేటింగ్ ఇచ్చారు. సినిమాలకు రేటింగ్ ఉంటాయి కదా, ఆ రకంగానే రేటింగ్ సంస్థలు అనమాట. వీళ్ళు 5 స్టార్ రేటింగ్ ఇచ్చారు. వీళ్ళు కూడా ప్రతి ఒక్క దాన్ని కన్సిడర్ చేసిన తర్వాతే రేటింగ్ ఇస్తారు. అంతేకాకుండా ఈ ఫండ్ యొక్క ప్రెజెంట్ ఎన్ఏవి చూసుకున్నట్లయితే 41.84 రూపీస్ ఉంది. ఎన్ఏవి అంటే నెట్ అసెట్ వాల్యూ. మనకి స్టాక్ మార్కెట్లో షేర్ ప్రైస్ ఇంత అని చెప్తారు, కానీ మ్యూచువల్ ఫండ్స్లో ఎన్ఏవి అంటారు దాన్ని. అంటే ఒక యూనిట్ వచ్చేసి ఇంత అని ఉంటుంది. 41.84 రూపీస్ వచ్చేసి ఒక యూనిట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక ఈ యాక్సిస్ బ్లూ చిప్ ఫండ్లో 1000 రూపాయలు ఇన్వెస్ట్ చేశారనుకోండి, 1000 డివైడెడ్ బై 41.84 రూపీస్. సో ఎన్ని యూనిట్స్ వస్తే అన్ని యూనిట్స్ అనేవి మీ పోర్ట్ఫోలియోలో యాడ్ అవుతాయి అనమాట. ఈ రకంగా వర్క్ అవుతుంటుంది. ఇది కూడా గమనించండి. అంతేకాకుండా ఈ ఫండ్లో కనుక మీరు 3 ఇయర్స్ బ్యాక్ 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టినట్లయితే ఆ 1,00,000 రూపాయలు అన్నది ప్రెజెంట్ 1,54,000 అయ్యేది. అంటే 54,000 రూపాయలు ప్రాఫిట్ అనమాట. ఈ రకంగా వర్క్ అవుతుంది. అంతేకాకుండా దీని యొక్క మినిమం ఎస్ఐపి చూసుకున్నట్లయితే 1,000 రూపాయలు. మనం ఈ మ్యూచువల్ ఫండ్స్లో 2 విధాలుగా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒకటి ఎస్ఐపి అనగా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. మంత్లీ ఇంత అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేయడం ఎస్ఐపి అంటాం. అదే లంసమ్ అంటే ఒకేసారి పెట్టుబడి పెట్టడం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్ఐపి సెలెక్ట్ చేసుకున్నారు, ఆటోపే పెట్టుకున్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ శాలరీ అనేది 10th వస్తుంది. మీరు ఏం చేస్తారు? 12వ తారీఖున 1000 రూపాయలు కట్టాలని చెప్పి పెట్టుకున్నారనుకోండి. అప్పుడు ఏమవుద్దంటే ప్రతి నెల 12వ తారీఖున మీ బ్యాంక్ అకౌంట్ నుండి 1000 రూపాయలు కట్టి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ అవుతుందన్నమాట. దానినే ఎస్ఐపి అంటాం. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే
కెనరా రోబికో బ్లూ చిప్ ఈక్విటీ ఫండ్. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫండ్ అని చెప్పుకోవచ్చు. ఈ ఫండ్ని మేనేజ్ చేసేవారు ఎవరంటే మిస్టర్ సంజయ్ గారు అనమాట. అతను ఈ ఫండ్కి ఫండ్ మేనేజర్. మరియు రిటర్న్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ ఫండ్ అన్నది లాస్ట్ 6 monthsకి గాను ఏకంగా 28.93%ని ఆఫర్ చేసింది. ఆల్మోస్ట్ 29%. చూడండి ఎంత ఉందో. అంతేకాకుండా లాస్ట్ 1 year గాను 25.80%, అదే లాస్ట్ 5 years గాను 17.53% ఆఫ్ ద రిటర్న్స్ని జనరేట్ చేసింది. ఫ్యూచర్లో కూడా ఇంత ఇస్తాయని చెప్పడంలా రావచ్చు రాకపోవచ్చు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా ఈ ఫండ్ యొక్క ఎక్స్పెన్స్ రేషియో అనగా కమిషన్ ఎంత అంటే 0.66% అనమాట. అండ్ ఏయుఎం చూసుకున్నట్లయితే ఎసెట్ అండర్ మేనేజ్మెంట్ చూసుకున్నట్లయితే దాని అర్థం ఆల్రెడీ చెప్పాను కదా, ప్రెజెంట్ అనగా యాజ్ ఆన్ 30 December 2020 గాను అప్పుడు డేటా అన్నమాట ఇది. అప్పటికి గాను ఈ ఫండ్లో టోటల్గా ఎన్ని కోట్ల అమౌంట్ ఇన్వెస్ట్ అయిందంటే అక్షరాల 1364 కోట్లు ఇన్వెస్ట్ అయిందనమాట. అంతేకాకుండా వాల్యూ రీసెర్చ్ వాళ్ళు కావచ్చు, క్రిసల్ వాళ్ళు కావచ్చు ఈ ఫండ్కి 5 star రేటింగ్ ఇచ్చారు. అండ్ ఇన్ కేస్ మీరు కనుక ఈ ఫండ్లో ₹1,00,000 ఇన్వెస్ట్ చేసుకున్నారనుకోండి 3 years బ్యాక్ లంసమ్గా ₹1,00,000 పెట్టుబడి పెట్టినట్లయితే ఇప్పుడు దాని వాల్యూ 1,52,000 అనగా 52,000 అన్నది ప్రాఫిట్ అనమాట. ఇన్ కేస్ ఈ ఫండ్లో మీరు పెట్టుబడి పెట్టినట్లయితే ఫండ్ మేనేజర్ ఎలాంటి లార్జ్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారంటే హెచ్డిఎఫ్సి కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు, రిలయన్స్ ఇండస్ట్రీస్ కావచ్చు, అదేవిధంగా టీసీఎస్ కావచ్చు, ఇలాంటి కంపెనీస్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాడు. నేను ఆల్రెడీ చెప్పా ఇవన్నీ లార్జ్ క్యాప్ స్టాక్స్ అని. ఇన్ కేస్ మీకు స్మాల్ క్యాప్ స్టాక్స్ ఎంత రిటర్న్స్ ఇస్తూ ఉన్నాయి, మిడ్ క్యాప్ స్టాక్స్ ఎంత రిటర్న్స్ ఇస్తూ ఉన్నాయి, ఇవన్నీ డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్లో తెలపండి, ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తా. అంతేకాకుండా దీని యొక్క ఎన్ఏవి అనేది 37.17 రూపీస్గా ఉంది. అండ్ ఇన్ కేస్ ఈ ఫండ్లో కనుక మీరు ఎస్ఐబి పెట్టుకోవాలనుకుంటే మినిమం 1000 రూపీస్ అనమాట. అండ్ నెక్స్ట్ ఫండ్ ఏంటంటే మిరాయ్ అసెట్ లార్జ్ క్యాప్ ఫండ్. ఈ ఫండ్ యొక్క ఫండ్ మేనేజర్ ఎవరంటే మిస్టర్ గౌరవ్ మిశ్రా అనమాట. అంతేకాకుండా రిటర్న్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే లాస్ట్ 6 monthsకి గాను ఈ ఫండ్ అన్నది 26.63% రిటర్న్ని ఆఫర్ చేసింది. అదేవిధంగా లాస్ట్ 1 year రిటర్న్ చూసుకున్నట్లయితే 19.36%, అదే లాస్ట్ 5 years రిటర్న్ చూసుకున్నట్లయితే 17.42%ని ఆఫర్ చేసింది. అంతేకాకుండా ఎక్స్పెన్స్ రేషియో అనేది కాస్త తక్కువే, 0.55% అనమాట. అదేవిధంగా ఎసెట్ అండర్ మేనేజ్మెంట్ చూసుకున్నట్లయితే 22,093 కోట్లు. అంత డబ్బుని 31st December 2020కి గాను ఇన్వెస్ట్ చేశారనమాట. ఇంత డబ్బు వీళ్ళ చేతిలో ఉంది. ఆ ఫండ్ మేనేజర్ ఇంత డబ్బుని మేనేజ్ చేస్తున్నాడు. అదేవిధంగా వాల్యూ రీసెర్చ్ వాళ్ళు దీనికి 5 star రేటింగ్ ఇచ్చారు. అండ్ ఇన్ కేస్ ఇదే ఫండ్లో కనుక మీరు లాస్ట్ 3 years బ్యాక్ ఒక 3 సంవత్సరాల క్రితం ₹1,00,000 లంసంగా పెట్టుబడి పెట్టినట్లయితే ఇప్పుడు ఆ ₹1,00,000 అనేది 1.32 lakhs అయ్యేది, అనగా 32,000 మీకు లాభం వచ్చేదనమాట. అదేవిధంగా ఎన్ఏవి చూసుకున్నట్లయితే 68.45 రూపీస్ ఉంది. అండ్ ఈ పోర్ట్ఫోలియోలో చూసుకున్నట్లయితే ఈ ఫండ్ మేనేజర్ ఎక్కడెక్కడ ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తాడంటే హెచ్డిఎఫ్సి, ఇన్ఫోసిస్, రిలయన్స్, ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంక్ ఇలాంటి కంపెనీస్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాడనమాట. అండ్ లాస్ట్ వన్ ఏంటంటే పిఎన్బి పరిబాస్ లార్జ్ క్యాప్ ఫండ్. సో ఈ ఫండ్ యొక్క ఫండ్ మేనేజర్ ఎవరంటే మిస్టర్ అభిజిత్ గారు అనమాట. అంతేకాకుండా రిటర్న్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే లాస్ట్ 6 monthsకి గాను ఈ ఫండ్ అన్నది 26.18%ని ఆఫర్ చేసింది. అదే లాస్ట్ 1 year గాను చూసుకున్నట్లయితే 19.97%, అదే లాస్ట్ 5 years గాను 14.80%ని ఆఫర్ చేసింది. ఈ రకంగా ఇచ్చిందనమాట. అంతేకాకుండా ఎక్స్పెన్స్ రేషియో అన్నది కాస్త ఎక్కువ, దీనికి 1.03%ని ఛార్జ్ చేసుకుంటారు కమిషన్ రూపంలో, గమనించండి. అదే ఎసెట్ అండర్ మేనేజ్మెంట్ చూసుకున్నట్లయితే 1,051 కోటి. అంతేకాకుండా ఈ ఫండ్కి వాల్యూ రీసెర్చ్ వాళ్ళు 5 star రేటింగ్ ఇచ్చారు. మరియు ఎన్ఏవి చూసుకున్నట్లయితే 126 రూపీస్ అనమాట. అండ్ ఈ ఫండ్లో కనుక ఇన్ కేస్ మీరు 3 years బ్యాక్ ₹1,00,000 లంసమ్గా ఇన్వెస్ట్ చేస్తుంటే ఆ ₹1,00,000 వాల్యూ అన్నది ప్రెజెంట్ 1.37 lakhs అయ్యేది, అనగా 37,000 రూపీస్ మీకు ప్రాఫిట్ వచ్చేదనమాట. అంతేకాకుండా ఈ ఫండ్ మేనేజర్ ఎక్కువగా ఎలాంటి స్టాక్స్లో పెట్టుబడి పెడతారంటే హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇలాంటి స్టాక్స్లో ఎక్కువగా పెట్టుబడి పెడుతూ ఉంటాడు. అండ్ మీరు ఒకటి గమనించినట్లయితే ఈ ఫండ్స్ అన్నీ ఒకే రకమైన కంపెనీస్లో ఎక్కువగా పెట్టుబడి పెడుతూ ఉన్నాయి. కొన్ని కంపెనీస్ అయితే సేమ్ ఉన్నాయన్నమాట, గమనించండి. ఈ రకంగా ప్రతి ఒక్క దాన్ని చెక్ చేసుకున్న తర్వాతే ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా చాలా ముఖ్యం. ఫండ్స్ని సెలెక్ట్ చేసుకునే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరి మాట వినొద్దు, నా మాట కూడా వినొద్దు, నేనే చెప్తున్నా డైరెక్ట్గా.
ఎందుకంటే నేను ఇప్పుడు ఏమేమైతే చెప్పానో అవన్నీ పాస్ట్ పర్ఫార్మెన్స్ అనమాట. ఇది వరక ఇంత రిటర్న్స్ ఇచ్చాయి, ఫ్యూచర్లో ఇస్తాయంటే ఎవరు చెప్పలేరు. నేను జస్ట్ మా రీసెర్చ్ ప్రకారం పాస్ట్ రిజల్ట్స్ తీసుకొని కరెక్ట్ అని చెప్పా. అంటే ఈ రకంగా ఇచ్చాయి, ఫ్యూచర్లో కూడా ఇవ్వచ్చేమో అన్నట్టు చెప్తున్నాను తప్ప ఖచ్చితంగా ఇస్తాయని నేను చెప్పడంలా. సో మీరు ప్రతిదీ చెక్ చేసుకున్న తర్వాతే, టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ చేసిన తర్వాతే ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా చాలా ముఖ్యం. సో ఈ రకంగా మ్యూచువల్ ఫండ్స్ గురించి కానీ, స్టాక్ మార్కెట్ గురించి కానీ, ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ గురించి కానీ, ఇన్సూరెన్స్ గురించి కానీ, లోన్స్ గురించి కానీ, దేని గురించి డౌట్ ఉన్నా కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంది. ఆ లింక్ని క్లిక్ చేసినట్లయితే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ అవుతుంది. ఈ యాప్లో 50 కన్నా ఎక్కువ కోర్సులు ఉన్నాయి, ప్రతి ఒక్క దాని గురించి కోర్సులు ఉన్నాయి. అంతేకాకుండా ఈ కోర్సుల్ని మీరు చూస్తున్న సమయంలో మీకు ఏమైనా డౌట్స్ వచ్చినట్లయితే అక్కడే కాల్ని షెడ్యూల్ చేసుకొని మరి మా యొక్క ఎక్స్పర్ట్స్తో మీరు డైరెక్ట్గా మాట్లాడవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలతో రేపు మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు. ఇట్లు మీ కౌశిక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.